అమ్మా, ఏమిటమ్మా ఏదో చెప్పాలనుకుంటున్నావు? అవును సిద్ధ, రేపు మీ గురుదేవులు పూజ చేసుకోవడానికి పువ్వులు కావాలి. ఆ పువ్వులు బనగానపల్లికి వెళ్ళి నువ్వే స్వయంగా తీసుకురావాలని గురువుగారి ఆదేశం. అంతకన్నా భాగ్యమేమున్నది తల్లి, ఇప్పుడే బయలుదేరుతాను. అంటూ సిద్ధప్ప ఆనందంతో ఊగిపోతూ జోల ఒకటి భుజాన వేసుకొని ఆశ్రమముల నిద్రపోతున్న గురువుకు నిద్రాభంగం చెయ్యటమేమి ఇష్టము లేక భక్తితో స్వామివారి పాదాలకు నమస్కరించి పూల కోసమై బయలుదేరిండు. ఆ శిష్యు